దేవుడు మాట్లాడినప్పుడు ఏ ధర్మశాస్త్రం ఉంది? అబ్రహాముకు దేవుడు ఏ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? అబ్రహామును ఏ క్వాలిటీ చూసి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు? అనేక తరములకు అనేక సంతానముకు ఆయన తండ్రిగా ఎలా మార్చాడు? అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిన. సింప్లీ అతను దేవుని నమ్మాడు. ఈ లోకంలో ఉన్నవారు దేవుని మాటకు లోబడలేదు, వారు ఆశీర్వదించబడలేదు. ఎవరైతే లోబడ్డారో వారు ఆశీర్వదించబడ్డారు. అదే అతనికి నీతిగా ఎంచబడింది. అయితే అబ్రహాం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఉందా అంటే అబ్రహాముకు ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. అబ్రహాము సంతానముకు ధర్మశాస్త్రం ఇచ్చారు. ఇక్కడ ఆగుదాం. అసలు ధర్మశాస్త్రానికి కృపకు ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది క్లుప్తంగా మీకు వివరించాలనుకుంటున్నాను. ఈ వీడియో వలన మీరు అనేకమైన విషయాలను తెలుసుకుంటారు. చూడండి, ధర్మశాస్త్రము కృప అన్న మాటను కొద్దిసేపు పక్కన పెడదాం. అసలు ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అనేది ఆలోచిద్దాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాముకి ఇచ్చిన సంతానాన్ని ఐగుప్తును విడిపించి తిరిగి నడిపించేటప్పుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని మరొక పేరుతో పిలవాలంటే ఒక దేశాన్ని కట్టడానికి దేవుడిచ్చిన రాజ్యాంగం. ఒక దేశం ఆశీర్వాదకరంగా ఉంచబడ్డానికి ఇదిగో ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. లేకపోతే ఈ నా మాటలు విని ఒకవేళ నడుచుకోకపోతే మీరు జీవితాలు మీ యొక్క దేశంలో శాపం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. అయితే దేవుడు కృపనిచ్చాడు. ఈ కృప మనుషులను కట్టడానికి ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఒక రాజ్యాన్ని కట్టడానికి, కృప ఒక మనిషిని కట్టడానికి ఉపయోగపడుతుంది. అయితే కృప ఉంది కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక దేశానికి సంబంధించింది, కృప లోకమంతటికి సంబంధించింది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమియులకు చెప్తున్నాడు. ఎందుకంటే రోమియులకును ధర్మశాస్త్రానికి ఏ సంబంధం లేదు. రోమా సామ్రాజ్యంలో ధర్మశాస్త్రము నడవదు. అక్కడ వేరే శాస్త్రం ఉంది. ఈ భూమి మీద వేరు వేరు దేశాలకి వేరే వేరే శాస్త్రాలు ఉన్నాయి. అలాగే భారతదేశానికి ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ప్రకారం అనగా రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకోవాలి. ఈ రాజ్యాంగము దేవుని ఎదుట నన్ను నీతిమంతుడిగా మార్చలేదు. ఇప్పుడు నేను రాజ్యాంగం ప్రకారం లెఫ్ట్ సైడ్ నడుస్తున్నాను, రాజ్యాంగం ప్రకారం ట్యాక్స్ కడుతున్నాను, రాజ్యాంగం ప్రకారం లోకానుసారమైన రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకోవడం వల్ల దేవుని ఎదుట నీతిమంతుడిగా నేను మార్చబడలేను. దేవుడి ఎదుట నన్ను నీతిమంతుడిగా మార్చేది దేవుని కృప మాత్రమే అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసము. సో ధర్మశాస్త్రానికిను దేవుని ఎదుట నీతిమంతుడిగా మార్చబడ్డానికిను ఏ సంబంధం లేదు. ఈరోజు నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా మార్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. దేవుడే నిన్ను నీతిమంతుడిగా మార్చినాడు. నీ క్రియలను బట్టి కాదు, నువ్వు చేసే నీ ప్రవర్తనను బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి నిన్ను నీతిమంతుడిగా మార్చినాడు. ఈ ధర్మశాస్త్రమును అలాగే కృపను గురించి ఇంకా అనేకమైన విషయాలు రానున్న రోజుల్లో మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుడు మీ అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. తన కృపను బట్టి మిమ్మల్ని తన నీతిలో స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.